పరిపూర్ణమైన మానవుడు ప్రపంచంలో లేడు, అలాగే రాజకీయాల్లో లేడు, అలాగే మనుషుల్లో లేడు. ఏడు ఉత్తముడు మహానుభావుడు లేడుగా ప్రపంచంలో. రాజకీయాలు ఉండడు కదా. ఏడ్చుకోవాలి. ఉన్నాటిలో బెటర్ ఎవడు, ఉన్నాలో ఇతరు బెటర్. ఎందుకు బెటర్ అంటారా? ఆల్రెడీ ఇద్దరు పొల్యూట్ అయిపోయారు, ముగ్గురు పొల్యూట్ అయిపోయారు. ఎందుకు పొల్యూట్ అయిపోయారంటే చంద్రబాబు గారు తీసుకోండి. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు ఏమన్నాడు? నేను కాంగ్రెస్ లో ఉన్నా, మా మామను ఓడిస్తా అన్నాడు కదా. అథెంటికేట్ ఉంది కదా. ఎమ్మటే మరి ఓడిపోగా చంపారు కదా. చంపే ఊరుకున్నాడా? చంద్రబాబు నాయుడు మన ఏమన్నా చేశాడు? ఎన్టీ రామారావు జెండా లేకున్నాడా? ఎన్టీ రామారావు అజెండా లేకున్నాడా? ఆయన మేనిఫెస్టో లేకున్నాడా? ఆయన సైకిల్ గుర్తు లేకున్నాడా? నడబెట్టి బయట పెట్టాడా? చెప్పులు వేయించాడా? తన జెండా అన్నాడా? తను తెలుగుదేశం అన్నాడా? ఎంత పొల్యూట్ మనకు తెలుసుగా, ఎంత అవకాశం మనకు తెలుసు కదా. రైట్, పక్కన పెట్టు. ఆయన కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి కొన్ని మంచి పనులు చేశాడు. సేమ్ టైం మంచి పనులు చేసినందుగా నేను సపోర్ట్ చేశా. ఉన్నాళ్ళు ఆయన బెటర్ కదా, ఓటు కూడా ఇచ్చా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రూట్ తప్పాడో పార్టీ మానేశా. నేను ఓటు వేయకూడదు, ఇంకోటి వేసుకుంటా. రైట్, అర్థమైందా? ఈ పరిస్థితులు నాకు చిరంజీవి గారు గెలిచాడు. చిరంజీవి గారు పెట్ట అవినీతి ఎక్కడ నరికేస్తా ఠాగూర్ లాగా అని చెప్పాడు. నమ్మే వ్యక్తిగతంగా చిరంజీవి బాగా ఫ్రెండ్లీ దగ్గర నాకు ఎప్పుడు నాకు అవినీతిని చూడలేదు కాబట్టి, నాకు ఎప్పుడు కనపడలేదు కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చేయలేదు కాబట్టి ఒక హీరోగా నన్ను పెట్టా. ఏ కాంగ్రెస్ నువ్వు తిట్టావో అదే కాంగ్రెస్ నువ్వు చేయలేవు. అర్థం ఏంటి? మిమ్మల్ని చెప్తున్నా టీవీ5 వాళ్ళని. అర్థం ఏంటి? వేరే బీజేపీలో చేరాడా? పోలేరా? నరేంద్ర మోడీ ఆదర్శం తీసుకున్నాడు. నరేంద్ర మోడీ బీజేపీ అయినా కానీ, ఆ ముస్లిం వ్యతిరేక పార్టీ అయినా కానీ నెంబర్ 1 పరిపాలిస్తున్నాడు. కృష్ణగిరి కూడా నరేంద్ర మోడీ ఆదర్శమేమో అనుకునే అవకాశం ఉంది. ఏముందని రాజశేఖర చచ్చిపోయిన తర్వాత, రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఉన్న కాంగ్రెస్ లో ఏమి చూశాడు ఈయన? ఏమి సమాధి న్యాయం చూశాడు? నా ఒక్కడే బలం చాలుతున్నాడు, నా ఒక్కడే బలం సరిపోక కాంగ్రెస్ చేరాడు. కాంగ్రెస్ లో అంత సమాధానం ఉందా? ఉంటే నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? అప్పుడు చేరొచ్చుగా. మాలాంటి వాళ్ళని ఎందుకు పిచ్చిగా దోలు చేశావు? మిమ్మల్ని నమ్మే వచ్చాం మేము. ఇప్పుడు మరి ప్రస్తుతం మనం చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. జగన్ ఆ పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. మీరు జగన్ లో ఉండబడేటువంటి ఏ లక్షణాలను చూసి ఆ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు? జగన్ ఫస్ట్ ఏం చెప్పారంటే, జగన్ గారు ఏం చెప్పారంటే, మా నాన్న ఆదర్శాలు నాకు ముఖ్యం. మా నాయన మంచి పనులు వీళ్ళు విస్మరించారు, ఆ పథకాలతో ముందుకెళ్తా. మా నాన్న ఏ పథకాలు పెట్టాడో, ఏ జనాన్ని మా నాన్న ప్రేమించి ఈ పథకాలు పెట్టాడో ఆ పథకాలన్నీ కుంటుపడుతున్నాయి కాబట్టి అవన్నీ తీసుకుని ముందుకెళ్తా అని చెప్పాడు. నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఆయన మాట వైఎస్ఆర్లో ఉంటుంది, ఆయన భాష వైఎస్ఆర్లో ఉంటుంది, ఆయన నవ్వు వైఎస్ఆర్లో ఉంటుంది, ఆయన బిహేవియర్ వైఎస్ఆర్లో ఉంటుంది. ఈయన మాడితే తప్పేవాడు కాదు. సరే, మనిషిలో గుడ్ బ్యాడ్ బలబలగా చాలా మంది ఉంటాయి. ఇందులో వచ్చిందంటే అంటే మంచోడా చెడ్డోడైనా ఒకడాన్ని నమ్ముకున్నాడంటే ఆడి కోసం ప్రాణం ఇస్తాడు. ఆ క్వాలిటీ ముందు మనిషికి కావాలి. మనిషి లక్షణం అది. పెళ్ళేసుకుంటాం భార్యాభర్తలు, పిల్ల మనిషితో కాదు, ముగ్గురు మంచోడే కాదు, కలిపి జీవితమే లైఫ్, కలిపితే సంసారం అవుద్ది. అలాగే చాలా మంది వస్తారు వైఎస్ఆర్ దగ్గరికి, చాలా మంది వస్తారు జగన్ దగ్గరికి. మంచిగా కదా అనవసరం, నన్ను ప్రేమిస్తున్నాడు రా, ఇలాంటి పని మనం ప్రేమించాలి అని అక్కడ ప్రేమించే గుణం ఉంది. చాలా మంది ఏంటి, వాడుకొని వదిలేసే గుణం చాలా మందికి ఉంటుంది. వాడుకొని వదిలేసే గుణం వైఎస్ఆర్ లేదు, అది జగన్ లేదు. అది నచ్చింది ఫస్ట్ నాకు. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు కడప ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉన్నారు. రేపు పోయి జగన్ ఓటేయమని చెప్పి ఇక్కడ ప్రజలకి అంటే ఏ క్వాలిటీ చెప్పని ఓటేయమని అంటారు జగన్? కడపలో మనం చెబితే ఓట్లేం పడవు. ఆడు జనం ఫిక్స్ అయిపోయారు. ఇది జిల్లా పేరే వైఎస్ఆర్ జిల్లా. వైఎస్ఆర్ 8 చదివింటే రాజశేఖర రెడ్డి గారి జిల్లా పేరు పెట్టింది. ఎందుకు పెట్టారు? చాలా మంది మంత్రులు పెట్టారు, చాలా మంది ముఖ్యమంత్రులు పెట్టారు. చచ్చిపోయిన ప్రతి ముఖ్యమంత్రికి జిల్లా పేర్లు పెట్టారు అంటే ఎవరు పెట్టారు? నెల్లూరు జిల్లా తెలుసు ఎవరు పేరు పెట్టారు? పొట్టి శ్రీరాములు గారు పెట్టారు. గొప్ప లీడరు పేరు పెట్టారు జిల్లాకి. గొప్ప లీడరు అంటే ప్రజలు సర్వ్ చేశాడు. అలాంటి నాయకుడి జిల్లా ఇది. ఆ పేరు పెట్టే తెలిసిపోయింది ఈ జనం ఎంత ప్రేమిస్తున్నారు కుటుంబాన్ని చెప్పి. అందుకని నాలాంటి వాడు చెప్పినా నేను ఉడతా భక్తికి వచ్చాను తప్పితే పోసారం వల్ల చెప్తే జనం మనసుగా లేరు. పోసారం వల్ల జగన్ సపోర్ట్ చేసినా చేయకపోయినా జగన్ గెలుస్తాడు, విజయం గెలుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పోసాని కృష్ణమురళి భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుంటుంది, జగన్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ తరఫున ప్రచారం చేస్తానంటున్నాడు. భవిష్యత్తులో తనను పిలిచి చిరంజీవి ఎలా టికెట్ ఇచ్చారో అలాగే తనను పిలిచి ఏదైనా బాధ్యత అప్పచెప్తే చేస్తాను తప్ప తనంతలో తాను ఏది అడిగేటువంటి ప్రసక్తి లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరి భవిష్యత్తులో జగన్ పార్టీలో పోసాని కృష్ణమురళి పాత్ర ఏ రకంగా ఉంటుంది? రాష్ట్ర మరి కృష్ణమురళి కోరుకున్నటువంటి సమాజం లేదా వైఎస్ఆర్ జగన్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకమైనటువంటి సేవలు చేస్తుందో వేచి చూడాల్సిందే. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.